రెపరెపల ఆడుతున్న త్రివర్ణ పతాకం. సో రంజిత్ ఆన్ వీల్స్, ఆస్ట్రేలియా, ఇండియా టు ఆస్ట్రేలియా వరల్డ్ టూర్ ఆన్ సైకిల్, సొల్యూషన్ టు పొల్యూషన్. ఇక్కడైతే వైషు ఇవన్నీ పట్టుకుని ఉంచింది అనమాట చలిలో. ఎందుకు బ్రో, ఏమైంది? ఎందుకు చెవులు మూసుకున్నావు బ్రో? దీపావళి కన్నా సౌండ్లు తక్కువ ఉంటాయి కావచ్చు, కానీ మీ ఇంట్లో సౌండ్లు. సో ఎవరున్నారు ఇక్కడ చూడండి. హాయ్ 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 బ్రో, ఎట్లయింది ప్రయాణం? తెలిసిపోతుంది, ఆన్సర్ చెప్పని అవసరం లేదు, తెలిసిపోతుంది. చెప్పులు చల్లగా అయిపోయినాయి, చెవులు చల్లగా అయిపోయినాయి. పోయిన వారం కానీ నెక్స్ట్ వీక్ కానీ వచ్చుంటే అసలు బాగుంటుండే. ఒక్క వీక్ ఇక్కడ చల్లగా ఉంది, మిగతా అంతా అసలు చల్లగా ఉంది. అక్కడ మాత్రం ఈ టిప్స్ పని చేయలేదు, ఫింగర్ టిప్స్. చలో లోపలికి వెళ్దా. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. నా పక్కన ఎవరున్నారో అసలు ఇంట్రడక్షన్ అవసరం లేని వ్యక్తి. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగుంది. సో రంజిత్ బ్రో అయితే, రంజిత్ ఆన్ వీల్స్ మన ఇంటికి వచ్చారనమాట ఇవాళ మన గెస్ట్. సో హ్యాపీ ఇలా కలవడము. హైదరాబాద్ లో కలిసే ఛాన్స్ లేదు, కలవలేకపోయాము. సో వచ్చి చైనాలో కలిసాము. యాక్చువల్లీ మేము ఎప్పుడు పరిచయం అంటే 2 years బ్యాక్ చైనా, హైదరాబాద్ టు చైనా సైకిల్ రైడ్ అప్పుడు. సో అప్పుడు పరిచయం అయింది బ్రో. ఇవాళ దగ్గర 2 years అవుతుంది, ఆల్మోస్ట్ 2 years అవుతుంది. 2 years అవుతుంది. సో అప్పుడు స్టోరీ కూడా నేను చెప్తాను. అప్పుడు మేము ఎలా కలిసాము అని చెప్పేసి అంటే ఫిజికల్ గా కాదు. రంజిత్ బ్రో ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ నువ్వు లైవ్ చేస్తుండే, ఆ రూమ్ కి వచ్చి కూర్చున్నాక లైవ్ చేస్తుండే. మనకప్పుడు సబ్స్క్రైబర్స్ లేరు, ఎవరు లేరు. సో అలా నేను లైవ్ లోకి వెళ్ళి మాట్లాడుతుండే, హాయ్ బ్రో నువ్వు చైనా అంటున్నావు కదా, నేను చైనా నుంచి అంటే ఎవడు రీడు ఊరికే అని చెప్పేసి ఒకసారి రిప్లై ఇచ్చాడు అనమాట. సో అట్లా మా కనెక్షన్ అనేది ఏర్పడింది. అట్లా ఆ కనెక్షన్ కంటిన్యూ చేసుకుంటా ఇవాళ చైనా రావడము. షాంఘై నుంచి సైకిల్ దొక్కుంటా గాంగ్జో, అంటే ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్ బ్రో? 1600 kilometers to 1800 kilometers. గట్టి చెప్పాలంటే కార్లో వెళ్ళడమే కష్టంగా ఉంటాయి. మనకు నడుము లోపల వచ్చేస్తాయి, కాళ్ళ లోపల వస్తాయి, కీళ్ళ లోపల వస్తాయి, కార్లో ఇంజిన్ ఆయిల్ కూడా అయిపోతుంది. భయ దగ్గర మరి ఎంత ఇంజిన్ ఆయిల్ ఉందో తెలుస్తలేదు, కానీ సైకిల్ తొక్కి అసలు 1600 kilometers రావడం అంటే అసలు అది జోక్ కాదు అసలు. ఇట్స్ అంతే, ఇంకా చాలా గ్రేట్ అంటే చాలా గ్రేట్. సో ఫైనలీ మన దగ్గర అయితే వచ్చారు. చూద్దాం ఈ వీడియోలో ఏముండబోతుందో చూద్దాం. ఓకేనా? నేనే థ్యాంక్స్ చెప్పాల్సి. ఇదొక ప్రౌడ్ మూమెంట్. మనము చాలా మంది, మన ఇంటికి చాలా మంది రిలేటివ్స్ వస్తుంటారు, చాలా మంది ఫ్రెండ్స్ వస్తుంటారు. బట్ ఇలాంటి ఒక వ్యక్తి ఇవాళ స్కూల్లో ఏమైంది చెప్పనా, నేను వెళ్ళిపోతున్నా, బాయ్ గైస్ బాయ్ అంటే ఏంటి వీకెండ్ ప్లాన్ అన్నారు. నన్ను ఐమ్ గోనా మీట్ అ ఫ్రెండ్ అని చెప్పేసి అన్న. ఓ హూ ఈజ్ హీ అన్నారు. నేను అన్నా బిఫోర్ టెల్లింగ్ హూ ఈజ్ హీ, అతను ఎవరో చెప్పే ముందు ఇంకో విషయం చెప్తా అన్నట్టు. ఏంటి చెప్పు అని చెప్పేసి అన్నారు అనమాట. నేను అన్నాను, ఈ వ్యక్తి షాంఘై నుంచి బయలుదేరాడు, నన్ను కలవడానికి వస్తున్నాడు, బట్ నా దగ్గరికి వస్తున్నాడు, కానీ షాంఘైలో బయలుదేరింది 20 రోజుల క్రితం అన్నా నేను. అదేంటి షాంఘైలో 20 రోజుల క్రితం బయలుదేరడం ఏంటి, ఇప్పుడు రావడం ఏంటి అని చెప్పేసి అని అడిగారు వాళ్ళు కొంచెం ఇట్లా తలకొక్కున్నారు. ఏంద్రా అబ్బాయి ఏం మాట్లాడుతుంది, అరే ఈ వీకెండ్ రాలే అప్పుడే తాగేసినావా అన్నట్టు. 20 రోజులు పడుతుందా ఎవరికైనా అనుకుంటున్నారు. ఫ్లైట్ లో 2 hours గట్టి మాట్లాడితే 1.5 hours ఫ్లైట్ లో. సో వాళ్ళు అట్లా అడిగారు అనమాట. ట్రైన్ లో వస్తే 5 hours, 5 hours అంతే. సో అట్లా అన్నారు. 20 days ఏంటి అని చెప్పేసి వాళ్ళు అంటే, నేను అప్పుడు అన్నా, మనోడు సైకిల్ మీద వస్తున్నాడు, ఇండియా నుంచి వచ్చాడు షాంఘైకి, షాంఘై నుంచి షెన్జన్ కి సైకిల్ మీద వస్తున్నాడు అంటే వాళ్ళైతే వావ్ వి వాంట్ టు మీట్ హిమ్, ఒకసారి చూపి అంటే అప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి చూపిస్తే 400K సబ్స్క్రైబర్సా వావ్ అని చెప్పేసి అన్నారు. వాళ్ళు 1-2 వీడియోలు చూసారు నీవి, దేవర్ లైక్ నిజంగా చాలా సర్ప్రైజ్ అయిపోయారు. అంత వాళ్ళ వరకు ఎందుకు, నేనే ముందు సర్ప్రైజ్ అయ్యాను అసలు. వస్తాననుకున్నా నువ్వు, రీచ్ అవుతాననుకున్నా. యా డెఫినెట్. ఆ నమ్మకం ఖచ్చితంగా ఉండింది నాకైతే, 100% ఆ నమ్మకం ఉండింది. సో వెరీ గుడ్. సో ఇప్పుడు రంజిత్ భాయ్ అయితే బాగా అలసిపోయాడు తొక్కి. మాకైతే మంచి భోజనం రెడీ అయింది, భోజనం చేసుకున్నాం. ప్రీతం అయితే రంజిత్ బ్రోకి ఏదో ఐటమ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు ప్రీతం? వాట్ యు డూయింగ్?
Nut pizza. నట్టు పిజ్జానా? సూపర్. హాయ్ వైశ్య, ఏంటి స్పెషల్స్? బగారా రైస్, కొద్దిగా మటన్, కొద్దిగా పప్పు. ఇదేంటిది వెరైటీ ఉంది? క్యాబేజ్ ఫ్రై. మై ఫేవరెట్. అవునా? ఎవరికి ఇష్టం ఉండదు క్యాబేజ్, నా ఫేవరెట్ అది. సూపర్. పెరుగు. ఈ ఐటమ్ గురించి లాస్ట్ లో చెప్తా, బీ క్యూరియస్ అబౌట్ ఇట్, ఓకేనా? అది ఇట్స్ లైక్ అంతే. నాకు కల్కంద లాగా అనిపిస్తుంది. అవునా? నీ ఇష్టం, నువ్వు ఫస్ట్ టేస్ట్ చేసినా ఓకే. సార్ పప్పు అట్లా ఉంచారా లేకపోతే? రియాక్షన్ చూద్దాం. బాగుంది నిజంగా? అవునా? తినాలనిపిస్తుంది అంటే తను ట్రై చేశాడు. మా వాడు స్పెషల్ ఐటమ్ చేసి తీసుకొచ్చాడు. డ్రై ఫ్రూట్ కేకా? పిజ్జా ఎట్లుంది? ఇండియన్ ఫుడ్ బాగుందా, చైనీస్ ఫుడ్ బాగుందా? చైనీస్ ఫుడ్ బాగుందా? అంటే ఇప్పుడు ఇండియన్ ఫుడ్ బాగా అట్లా లేవు ఓవరాల్ గా. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ గురించి అనట్లేదు. ఓకే. చైనీస్ ఫుడ్ ఓకే అంటే హెల్దీగా అనిపించింది. అంటే మనము మాక్సిమం ఆయిల్లో ఇట్లా చేస్తాం కదా, వీళ్ళు అసలు ఆయిల్ యూజ్ చేయకుండా మంచి సూప్స్ అవి చేస్తారు కదా. సో హెల్దీ అని చెప్పేసి హెల్దీ విషయంలో అది ఓకే. ఎట్ ద ఎండ్ మనకు ఇండియా ఫుడ్ మన నాలుగు కింద కామెంట్ లో వస్తే ఏమొస్తుంది తెలుసా? ఏంది బాయ్ అట్లా మాట్లాడుతున్నావు, వీళ్ళు పనికిరాని అనేది చూస్తాం కానీ యాక్చువల్గా పనికిరాని బాగా వైరల్ అవుతుంది. కానీ పనికొచ్చే ఫుడ్ చాలా ఉన్నాయి ఇక్కడ, వీటిని ఎవరు చూడారు కదా. సో కాబట్టి తెలియదు. పక్కన చూసావు ఒక విఐపి ఎట్లా? నువ్వు కానీ బేబీ, నువ్వు కానీ ఎట్లా చచ్చిపోతాడు. ఇప్పుడు ఆ లుక్ ఎట్లుందంటే మనల్ని ఎవరు రాపేది అన్నట్టుంది. మా ఇంట్లో ఒకసారి కానీ ఎక్కువసారి పెట్టుకోండి. సో ఇవాళ డేటు ఎట్లా బ్రో? రాత్రి నిద్ర పట్టిందా మంచిగా? ఓకే 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 ఓకే. కంఫర్టబుల్ నిద్రపోయే అయితే అనుకున్నాను. సో ఇప్పుడు మంచి రెస్ట్ అవసరం, ఎందుకంటే 2 days లో జర్నీ స్టార్ట్ అవుతుంది కాబట్టి యా రెస్ట్ అయితే అవసరం. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైం. చలో లెట్స్ గో. యా ఏమన్నా వైశ్య బ్రేక్ఫాస్ట్కి? సో ఏంటి వైశ్య బ్రేక్ఫాస్ట్కి? గారెలు, ఓకే, దోసలు, పల్లి చట్నీ, ఓకే, టమాటో చట్నీ అండ్ పొటాటో కర్రీ. సూపర్. చలో తినేద్దాం మనం. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసాం. మరి నచ్చుతుందో లేదో మరి. బాగుందా? శాన్వికి అయితే నచ్చిందంట. సూపర్. సో ఒకసారి మన అందరం బాగలేదంటే ఏమనేది. మళ్ళీ ఇండియా ఎప్పుడు వెళ్ళేది? ఇంకొక 6 months తర్వాత. అంటే మళ్ళీ ఇంటి ఫుడ్, అంటే ఇంటి ఫుడ్ దొరుకుతుండొచ్చు మనకి. జపాన్ లో ఎవరో ఒకరు తెలుగు వాళ్ళు 100% ఉంటారు, ఇట్లాంటి ఆతిథ్యం ఇస్తారు. కానీ ఇంటి ఫుడ్ దట్టు బ్రేక్ఫాస్ట్ దొరకాలంటే చాలా కష్టం. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా బయటికి బయలుదేరేసి ఓ మంచి స్పాట్కి వచ్చాం అనమాట. బ్రో ఏంటి స్పాట్? మార్కెట్. సో ఆ మార్కెట్ని ఇజ్జుడిగా ఇజ్జుడు ఇది తక్కువ కదా అసలు. అయితే ఈ మార్కెట్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. సో అదైతే ఇందులో పెట్టలేదు, అదైతే నేను సపరేట్గా పెడతాను అనమాట. చూద్దాం. అసలు ఇండియా నుంచి చైనా రావాలంటే ఫ్లైట్ ఎక్కితేనే మాకు దమ్దమ్ అవుతుంది. అట్లాంటిది చైనాలో మొత్తం షాంఘై టు సూజో వరకు, షెంజన్ వరకు ఈ సైకిల్ మీద వచ్చాడంటే సూపర్ బ్రో అసలు. సో రంజిత్ ఆన్ వీల్స్, ఇండియా టు ఆస్ట్రేలియా వరల్డ్ టూర్ ఆన్ సైకిల్, సొల్యూషన్ టు పొల్యూషన్. ఇంకా మన జెండాలు సూపర్ అసలు
సూపర్ బ్రో. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ తర్వాత అలా బయటికి వెళ్ళాము, చూసారు కదా. చూసిన తర్వాత ఇప్పుడైతే మనము లంచ్ కానీ డిన్నర్ టైం అవుతుంది. రంజిత్ ఎందుకు చెవులు మూసుకున్నాడు అని చెప్పేసి అంటే తన మాటలోనే విందాం. ఎందుకు బ్రో, ఏమైంది, ఎందుకు చెవులు మూసుకున్నావు? బ్రో దీపావళి కన్నా సౌండ్లు తక్కువ ఉంటాయి కావచ్చు, కానీ మీ ఇంట్లో సౌండ్లు రాక్షసి. సూపర్ సూపర్ సూపర్. ఏంటి వైషు మరి, ఏంటి లంచ్ కి ఏంటి చూపించే ఉందా లేదా? షాను క్వైట్ బేబ్స్. షాను చికెనా మటనా? చికెన్ బిర్యానీ. సూపర్. సో ఎట్లుంది బ్రో మరి, టేస్ట్ ఎట్లుంది? అవసరం నెక్స్ట్ లెవెల్ ఉంది. అవునా? అది చలికి బిర్యానీ రెస్టారెంట్ ఓకే. రెస్టారెంట్ పెడితే సెట్ అవుతుంది. దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ? బిర్యానీ రెస్టారెంట్. దమ్ మసాలా బిర్యానీ. సూపర్ బేబ్. మీకు అక్కడ బిర్యానీ వచ్చిందా? నాకు ఇది నా ప్లేట్లో బిర్యానీ. మనం కూడా టేస్ట్ చేద్దాం ఎట్లుందో. వేడి వేడిగా ఉంది అసలు. ప్రీతం టేస్ట్ చేసావా? వద్దు మసాలా వద్దు, నేను కూరేసుకుంటాను. ఈ చలికి అయితే అసలు సూపర్ అసలు. వేడి అన్నం. సూపర్ అసలు. ఆ చిన్న బుడ్డి మైక్ ఉంది కదా, స్పీకర్ కొన్నాం అనమాట ఇందాక మేము వెళ్ళినప్పుడు. అసలు సైకిల్ మీదకి ఇది అసలు ఎంత చిన్నగా ఉందంటే, ఆ ఫోన్ మీద పెట్టు బ్రో, అది జస్ట్ ఫోన్ మీద పెట్టు, జస్ట్ ఇట్లా ఫోన్ మీద పెట్టు. యా, ఇంత చిన్నది ఎంత సౌండ్ చేస్తుంది అంటే అంత సౌండ్ చేస్తుంది అసలు. అసలు మస్తు ఉంది అసలు అదైతే. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇవాళ అయితే డే 3. సో ద డే వేర్ మన బ్రో అయితే బయలుదేరుతున్న రోజు అనమాట. ప్రస్తుతానికైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. లైట్ ఇడ్లీ అండ్ వడ అనమాట. సో పొద్దున్న లేచాం, నిన్నంతా వర్షం పడింది. ఇవాళ ఎలా అవుతుంది ప్రయాణం అని చెప్పేసి ఇద్దరం కూడా చాలా ఆలోచించాము. ఒకవేళ వర్షం పడితే ఏం చేయాలి అవి ఇవి. నిన్న వెళ్ళి రెయిన్ కోట్ కొన్నాము. ఇప్పుడు ఎక్కడికి పోవాలి, ఎన్ని కిలోమీటర్లు పోవాలి? యా, రెయిన్ కోట్ కొని, రెయిన్ షూస్ కూడా కొని, కవర్ ఒకవేళ మొత్తం నానిపోయినా కూడా మనకి ఏం కాదు అనుకున్న బందోబస్తు బయలుదేరుతున్నాము. ఇవాళ టార్గెట్ ఏంటి అని చెప్పేసి అంటే, ఇక్కడ నుంచి ఇప్పుడు నేను గ్వాంగ్జోలో ఉన్నాను కదా, గ్వాంగ్జో నుంచి షెంజన్ ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్. 1 డే 2 days టైం ఉంది. ఆ 2 daysలో కూడా లాస్ట్ డే పెద్ద టాస్క్ ఉంది. సైకిల్ ప్యాక్ చేయించాలి, దాని తర్వాత మొత్తం అంతా ప్యాక్ చేయించి ఇవన్నీ చేసే అది ఉంది. ప్లస్ షెంజన్ వెళ్ళి షెంజన్లో ఎలక్ట్రానిక్ మార్కెట్ వీడియో కూడా తీద్దాము, అక్కడ సిటీని కూడా చూపిద్దాము. షెంజన్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ అండ్ హ్యాపెనింగ్ సిటీ అనమాట చైనాలో. అది మిస్ అవుతే అవ్వదు. సో ఆ రెండు కూడా చేద్దాం అని చెప్పేసి ఉంది. బట్ 140 కిలోమీటర్స్ తొక్కాలి. టైం ఏమో 9:30-10 అవుతుంది. యా, పడదో కూడా తెలియదు. వర్షం అయితే నాకు తెలిసి ఇంకా వర్షం రాదు. సో ఇంకా వర్షాన్ని అయితే వదిలేద్దాం మనం. నిన్న ఉండింది, ఆ భయం ఉండింది, అమ్మో వర్షం పడితే ఎట్లా, అసలు ఏంటి కథ అని చెప్పేసి చాలా అనుకున్నాం. ఎందుకంటే ఉన్న షార్ట్ టైంలో 140 కిలోమీటర్స్ ఇట్స్ ఎ బిగ్ టాస్క్ అసలు అది అవ్వాలని చెప్పేసి అంటే. సో డన్, ఇంకా మొత్తం బ్యాక్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఇక మ్యాప్ కూడా పెట్టేసుకుంటున్నారు. సైకిల్ ఎన్ని కిలోమీటర్స్? 139.1. అబ్బా, 139.1. రాత్రి 9:30కి. సూపర్, అయిపోద్ది. 11 hours and 37 minutes సైక్లింగ్ కంటిన్యూగా తొక్కితే నేను రీచ్ అవుతా. 11 hours 11 గంటల 37 నిమిషాలు సైకిల్ మీద ఉంటే, అంటే బ్రేక్ రెస్ట్ ఏది తీసుకోకుండా ఉంటే నేను రీచ్ అవుతా చెప్తుంది. సూపర్, అయిపోతాయి అన్ని. అయితే బ్యాగ్స్ ఏం లేదు, వెనకాల చూపి ఒకసారి. వెనకాల ఈ బ్యాగ్ అండ్ ఇది ఒక చిన్న బ్యాగ్, ఈ బుడ్డిది అంతే. అంటే అదే అంటారు నీకుండేది. సూపర్ అసలు. ఇంక ఇక్కడి నుంచే ప్రయాణం మొదలన్నట్టు కదా. సూపర్ సూపర్. ప్యాకింగ్ అవుతుంది, సైకిల్ ప్యాకింగ్. ఇక్కడైతే వైషు ఇవన్నీ పట్టుకుని ఉంచింది అనమాట చలిలో.
ఇంకా ఏది బయలుదేరలేదా? అక్కడ ఉన్నాడు, సర్దుతున్నాడు. ఇంకా బ్రో అయితే వస్తున్నాడు. సో సైకిల్ని అయితే ఒకసారి పైకి లేపో అని చెప్పేసి అంటున్నాడు బ్రో అయితే వైషుని. చూసావారా ఇట్లా పైకి లేపుతావా? అవునా, సూపర్ బ్రో. ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయింది. రెప్పరెప్పలు ఆడుతున్న త్రివర్ణ పతాకం. సూపర్. రికార్డ్ అవుతుంది నాది మొత్తం, జర్నీ మొత్తం ఇలా రికార్డ్ అవుతుంది. ఛాలెంజెస్ లో పోతే ఏ రోజు ఎంత దొక్కినా, లైక్ నిన్న రైడ్ ఎంత, ఇగో ఇది మేము మాత్రం ఇట్లా నొక్కుతుంది మాకు ఇట్లా చలికి. కెమెరా సెట్టింగ్ అనమాట ఇప్పుడు. సో ఫైనల్లీ బ్రో వాళ్ళని వదిలిపెట్టి అయితే వెళ్ళిపోతున్నా. రియల్లీ థ్యాంక్స్ బ్రో. అంతే ఇంకా మళ్ళీ మనం కలవాలి అంటే మళ్ళీ చైనాలో కలుస్తారో లేదో తెలియదు, కానీ ఇండియాలో మాత్రం తప్ప కలుద్దాం ఖచ్చితంగా. సో ఇట్లా ఫస్ట్ అయితే కొంచెం దూరం వరకు నడుచుకుంటూ వెళ్తున్నాం. సూపర్ బ్రో. బాయ్ 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 బాయ్, టేక్ కేర్, బాయ్, గుడ్ లక్. సూపర్, బాయ్. అట్లా వెళ్ళిపోతున్నాడు. కనిపిస్తాడా మళ్ళీ? యా, అక్కడ కనిపిస్తున్నాడు. సో గైస్, బ్రో అయితే అట్లా వెళ్ళిపోయాడు అనమాట. ఫుల్ చలి ఉంది. విషింగ్ హిమ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్ వెరీ గుడ్ లక్ అండ్ సేఫ్ జర్నీస్. మళ్ళీ ప్రపంచం చాలా చిన్నది కాబట్టి ఎక్కడో కలుస్తాము. చైనాలో కలవచ్చు, ఇండియాలో కలవచ్చు, ఆస్ట్రేలియాలో కూడా కలవచ్చు, చెప్పలేము. సో అట్లుందనమాట పరిస్థితి. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్ ఫర్ నౌ. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారు, లెంతీ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి మంచి కంటెంట్, మంచి పీపుల్ని అండ్ ఇవన్నీ మనం చేస్తూనే ఉందాం. సైనింగ్ ఆఫ్, చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్. Bye guys.